కనిపించే మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి రూపాలైతే కనిపించని నాలుగో సింహం పులి పోలీసేరా అంటారు కదా. అవి మూడు బరాబరే గాని వరంగల్ జిల్లాలో ఒక నాలుగో సింహం ఉన్నది. అదేం చేస్తుందో తెలుసా? నేను చెప్పుడు కాదు గాని మీరే చూడురి. నాయని సార్ హోంమంత్రి అయినాక పోలీసు వాళ్ళు మనకు దోస్తులు లెక్కనే ఉంటారు. ఇక పోలీస్ టౌన్ కు పోయేందుకు మనకు భయాలు ఏం లేవనుకున్నావా? కానీ అందరు పోలీసు వాళ్ళు ఏందో గాని వరంగల్ జిల్లా ఆత్మకూరు సిఐ కిషోర్ కుమార్ సార్ మాత్రం పోలీసు లెక్క చేస్తలేడు. కాకియాంగి పై మీదకి వచ్చినాక నా అంత మోతేవారు ఎవ్వరు లేడనుకుంటా ఊగిపోతుండట ఈ సారు. అందుకు సాక్ష్యం ఇగో ఈ జనాలే. సిఐ కిషోర్ కుమార్ ను సస్పెండ్ చేయాలని ఊరంతా ధర్నాలకు దిగింది. ఆఖరికి పర్కాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి సార్ కూడా రోడ్డు ఎక్కిందంటే ఆ సిఐ ఎంత రౌడీ లెక్క చేస్తుండో మీరే ఒక్కపారు ఊహించుకోర్రి. కిషోర్ కుమార్ దుర్మార్గం ఏడు దాకా పోయిందంటే లక్ష్మణ్ అనే దోస్తుతో కలిసి పోలీస్ టౌన్ లోనే వసూల దుకాణం పెట్టిండట. ఆత్మకూరు సర్కిల్ కు రాజైనా మంత్రైనా అన్ని నేనే అంటుండట. ఆయన నోట్లకెళ్ళి మాటలు రావు, అన్ని బూతులే. మరి ఇట్లా చేయాలని నాకు ఎవరు చెప్పిరు కావచ్చు? పోలీస్ అంటే గిట్లనే ఉండాలని ఎవరు నేర్పిరు కావచ్చును? నువ్వు చెప్పు రాజేందర్, సిఐ కిషోర్ కుమార్ గురించి. మేము మాకు ఇప్పుడు కూడా భయం అవుతుంది, ఎప్పుడు వచ్చి ఏం చేస్తాడో అని. సిఐ అంతా ఆందోళన అంతా భయంకరంగా ఉన్నది. యువకులు అనేవాడు ఒక్క రోడ్డు మీద తిరుగుతలేరు సార్. సిఐ చేయబట్టి ప్రతి విషయాల్లో చిన్న విషయాల్లో టార్చరే సార్. సిఐ మమ్మల్ని బతకలేరు సార్. ఎట్టి విషయాల్లో సస్పెండ్ చేయాలని కోరుకుంటాను సార్. అయ్యో ఊకో ఆ సిఐ ఇంట్లో ఆడోళ్ళు ఉన్నారో లేరో గంత అధ్వానంగా మాట్లాడతాడా? అసలు ఆయన పోలీసు లేకుంటే ఇంకేమన్నానా? అగో గీ అమ్మ కూడా గింతగానం ఏడుస్తుందంటే కిషోర్ కుమార్ ఎంత కోస పెట్టిండో కదా. ఎమ్మెల్యే సాబు మీరేమంటారా సిఐ గురించి? అయినా అసోంటోని ఎందుకు ఇడిచి పెడుతున్నారు మరి? సరైన మార్గంలో పనిచేసిన అధికారులే ఈ నియోజకవర్గంలో ఉండాలి. సరిగ్గా పనిచేసిన అధికారులే ఈ నియోజకవర్గంలో ఉండాలి. అవినీతికి పాల్పడితే ఎప్పటికైనా ఇదే గతి పడతానని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తారు. సిఐ సార్ ను సస్పెండ్ చేయమని ఆడోళ్ళందరూ పెద్దసార్ల కాళ్ళు కూడా మొక్కుతుర్రు అంటే ఆయన ఎంత అరాచకం చేస్తుండు కావచ్చును. వరంగల్ జిల్లా ఎస్పీ సారు చూస్తుండ్రా సారు? ఒదికు నాయని సారేమో పోలీసు వాళ్ళను అమెరికా పోలీసు వాళ్ళ లెక్క తయారు చేపిద్దాం, జనాలతో దోస్తాన కుదిరేటట్టు చేద్దామనే ఆలోచనలు ఉన్నాడు. కానీ సిఐ కిషోర్ కుమార్ లెక్క వేరే తీరులున్నది సారు. ఇసొంటోళ్ళు చేయబట్టి మీకు కూడా చెడ్డ పేరు వస్తుంది. ఆత్మకూరు మండలంలో ఉన్న పోరగాళ్ళు ఆ సిఐ చేయబట్టి సస్తుర్రు. అలా బాధ జరం తినమంటుర్రు సారు అక్కడి పబ్లిక్.